సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ప్రీ రిలీజ్ ఎక్స్పెక్టేషన్స్. క్రేజీగా ఉంది మొత్తం మ్యాటర్ అంతా కంప్లీట్ గా. ఎందుకంటే సలార్ మూవీ గురించి ఏం ఊహించుకున్నాం, ఎంత ఊహించుకున్నాం, ఆ ఊహలకి, ఆ అంచనాలకి, ఆ అంతర్మదనానికి తెరపడే టైం వచ్చింది. అంటే మరికొన్ని గంటల్లో సలార్ మూవీ థియేటర్స్ లో ప్రదర్శించబడటానికి తెరలు లేస్తున్నాయి కదా. వన్స్ థియేటర్ లో తెరలు లేచాయి అంటే అయిపోయింది. ఇకపైన కనిపించేది సలార్ మూవీకి సంబంధించి కంప్లీట్ గా ప్రశాంత్ నీల్ విజన్ మాత్రమే. ఎలా ఉంటది ఆ విజన్? సలార్ మూవీకి సంబంధించి ప్రశాంత్ నీల్ విజన్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఉంటదా, ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంటదా, అంతకు మించి ఉంటదా? తేలిపోద్ది. మరికొన్ని గంటలు స్పష్టంగా తేలిపోద్ది. ఇన్ని రోజుల వెయిటింగ్ కి ఫుల్ క్లారిటీ వచ్చేస్తది. ఆ ఎక్సైట్మెంట్ సూపర్ అంటే సూపర్ గా ఉంది, డూపర్ అంటే బంపర్ గా ఉంది. అంటే కొంతమంది క్రియేటర్స్ ఉంటారు, వాళ్ళు వాళ్ళ క్రియేషన్ తో కదిపేయటం, కుదిపేయటం, కెలికేయటం మామూలుగా ఉండదు. ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ తో కుమ్మి పడేస్తారు. ఆ కుమ్ముడిచ్చే కిక్ ఏ డోసు, ఎలాంటి డోసు ఇవ్వలేదు. వైలెంట్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే వాళ్ళు గుద్దే కిక్ చాలా హెవీగా ఉంటది. అలాంటి హెవీ కిక్ ని ఎంజాయ్ చేయటం ప్రత్యేకమైన అనుభూతే, ప్రత్యేకమైన ఎంజాయ్మెంటే. అందరూ ఇవ్వలేరు, అది అందరికీ చేత కాదది. కొంతమంది ఉంటారు, ఇచ్చేసినట్టే అనుకోండి, సర్దుకుపోండి, భ్రమపడండి అంటారు. ఒక సరైన మాస్ హీరో దొరికితే ఆ కట్అవుట్ ని అడ్డం పెట్టుకుని వాళ్ళని సేల్ చేసుకునే డైరెక్టర్స్ ఎక్కువ మంది. కొంతమంది ఉంటారు, ఆ కట్అవుట్ ని ఎలా ఉపయోగించుకోవాలో, ఆ కట్అవుట్ తో ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వాలో, డబుల్ ఇంపాక్ట్ ఇవ్వాలా, ట్రిపుల్ ఇంపాక్ట్ ఇవ్వాలా అని ఆలోచించి ఇచ్చి పడేసేవాళ్ళు. ప్రశాంత్ నీల్ మాస్ హీరోలకి ఎలివేషన్స్ ఇవ్వటంలో, మాస్ హీరోయిజానికి బిల్డప్ ఇవ్వటంలో తోపులకే తోపు, అందులో అనుమానమే లేదు. గట్టిగా చెప్పొచ్చు, కొంతమందికి 100 కోట్ల బడ్జెట్ ఇచ్చి ఈ సినిమా అంటే ఏం చేయాలో కూడా అర్థం కాదు. ప్రశాంత్ నీల్, రాజమౌళి ఇలా కొంతమంది ఉంటారు, ప్రతి రూపాయిని స్క్రీన్ మీద చూపెడతారు. ఆ రూపాయికి 10 రూపాయల వాల్యూ గ్రాండియర్ ని స్క్రీన్ మీద చూపెడతారు. కొంతమంది సలార్ మూవీలో ఉన్న కొన్ని విషయాలకు సంబంధించి వంకలు పెడుతున్నారు, అనవసరమైన అనుమానాలు పోతున్నారు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆ సినిమాలో నేపథ్యానికి సంబంధించి ప్రశాంత్ నీల్ చూపెట్టిన డీటెయిల్స్ ని ఆలోచించడానికే కొంతమందికి జీవితం సరిపోదు. అంటే కాన్సార్ అనే సామ్రాజ్యం ఇలా ఉండాలి, అక్కడున్న మనుషులు ఇలా ఉండాలి, వాళ్ళ వేషధారణ ఇలా ఉండాలి, వాళ్ళు ఇలా మాట్లాడాలి, ఒక్కొక్క క్యారెక్టర్ ఈ విధంగా ఉండాలి, ఇవన్నీ ఆలోచించడానికే కొంతమందికి చాలా టైం పట్టేస్తుంది. ఆలోచిస్తానే ఉంటారు. సినిమాలు ఎప్పుడు అవుతాయి ఇంకా ఆలోచిస్తానే ఉంటే. KGF 2 ని షూట్ చేస్తూనే సలార్ మూవీని కూడా మొదలు పెట్టాడు ప్రశాంత్ నీల్. అంటే అర్థం చేసుకోవాలి అతని బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుందో. కొంతమంది సంవత్సరాలు కూర్చొని ప్రాపర్ గా కథే సెట్ చేసుకోలేరు. ప్రశాంత్ నీల్ బీభత్సం చేసి పారేస్తున్నాడు. అంత పెద్ద క్యాన్వాస్ ని ఊహించటం, ఆ ఊహని ఓ విజన్ గా మార్చడం, ఆ విజన్ ని రియాలిటీలోకి తీసుకురావటం, సినిమాగా తీయటం, ఆ సినిమాని ఆన్ స్క్రీన్ మీద పెట్టడం చిన్న ప్రాసెస్ కాదు. దాన్ని మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ప్రశాంత్ నీల్ చాలా ఫాస్ట్ గా చేస్తున్నాడనే చెప్పాలి. అసాధ్యుడు ప్రశాంత్ నీల్. అతని కాన్ఫిడెన్స్ రాక్ సాలిడ్ అంతే కనబడుతుంది. ఎక్కడికక్కడ ప్రతి ఇంటర్వ్యూలోనూ చాలా స్పష్టంగా కణకణలాడుతున్న కాన్ఫిడెన్స్ ప్రశాంత్ నీల్ ని. చాలా మంది ఉగ్రం మూవీ రీమేక్ సలార్ అని చెప్పి ప్రశాంత్ నీల్ ని ఆట పట్టించడానికి ఊబిళ్ళు ఊరుతున్నారు. దానికి సంబంధించి ప్రశాంత్ నీల్ అల్టిమేట్ గా సమాధానం ఇచ్చేశాడు. ఉగ్రం ఆలోచననే సలార్ గా మార్చడం జరిగింది. పోతే ఉగ్రం మాదిరి యాజ్ ఇట్ ఈస్ గా సలార్ ఉండదు. అంటే ఆ పాయింట్ కి స్కోప్ ఉంది. ఇంకా గ్రాండ్ గా, ఇంకా గొప్పగా చెప్పడానికి అవకాశం తీసుకునే చేస్తున్నాను, డిసప్పాయింట్ చేయను, సినిమా నాకు నచ్చింది అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు ప్రశాంత్ నీల్. అందులో తప్పేం లేదు. ఇంకా చెప్పాలి అంటే గొప్ప ఉంది. తన ఫస్ట్ కథ మీద తనకున్న మమకారం అది. తీసిన కథలతో మళ్ళీ ఎన్ని సినిమాలు తీయలేదు, అలాంటి సినిమాలు ఎన్ని బ్లాక్ బస్టర్స్ అవ్వలేదు. ప్రపంచ సినిమా హిస్టరీలో అలాంటివి బోల్డ్ ఉన్నాయి. అతని విజన్ లో క్లారిటీ కనపడుతుంది. ఉగ్రం కథకి జరగాల్సిన న్యాయం జరుగుతుందనే చెప్పొచ్చు. సలార్ మూవీకి సంబంధించి స్ట్రాంగ్ బిలీఫ్ ఏమిటి అంటే, బ్రహ్మాండమైన ఎమోషన్ ఉంది సినిమాలో. దేవా ఎలాంటి వాడో చూపిస్తున్నారు. తన ఫ్రెండ్ వరదాకి ఏది అవసరమైనా తీసుకొచ్చిస్తాడు. అతనికి ఏది వద్దు అన్నా అంతం చేసి పారేస్తాడు. దేవా సృష్టిస్తున్న నరమేధం బీభత్సంగా ఉంది, భయంకరంగా ఉంది. అలాంటి వాడితో కావాలని ఎవడు శత్రుత్వం పెట్టుకోడు. తెలిసి దేవా గురించి మొత్తం తెలిసి కూడా వరద దేవాకి బద్ధ శత్రువు అయ్యాడు అంటే
ఎలాంటి కాన్ఫ్లిక్ట్ అసలు ఫ్రెండ్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే దేవా ఫ్రెండ్ మీదే విరోధాన్ని పెంచుకున్నాడు అంటే ఎలాంటి స్ట్రాంగ్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ అది. సీన్స్ లో ప్రాపర్ డ్రామా పండితే నరాల్లో రక్తాన్ని ఉరకలెత్తిస్తుంది అక్కడ క్రియేట్ అయ్యే ఎమోషన్. తర్వాత కథలో చాలా వియర్డ్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా సందర్భాన్ని బట్టి విషం కత్తే పాముల్లాగానే ఉన్నాయి. వాటితో కనుక ప్రశాంత్ నీల్ సరైన గేమ్ ని ప్లాన్ చేసి ఉన్నట్టయితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎక్స్పీరియన్స్ గ్యారంటీ, అందులో అనుమానమే లేదు. ఎటు పృథ్వీరాజ్ సుకుమారన్ కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటది ఈ సినిమాతో అని. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎక్స్పీరియన్స్ అంటే అంటి అంటున్నట్టు ఉండదు, అంటి చేస్తా ఇంటి దాకా వస్తుంది. ప్రశాంత్ నీల్ సినిమాలో మిగతా విషయాలతో ఏం చేయించాడు ఎలా చేయించాడు అన్న సంగతి తర్వాత ప్రభాస్ తో మాత్రం రచ్చ బైబచ్చం చేయించాడు. ప్రతి షాట్ లోనూ ప్రతి ఫ్రేమ్ లోనూ చాలా స్పష్టంగా కనపడుతుంది ఆ వివరం. బాహుబలి తర్వాత ఈ సినిమాలో ప్రభాస్ మాస్ రెబల్ ప్రభంజనం వేరే లెవెల్లోనే ఉండబోతుంది అని స్పష్టంగానే సంకేతాలు సౌండ్ చేస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కి పిచ్చి లేచిపోవటమే, అందులో అనుమానమే లేదు. ట్రైలర్ లో షార్ట్స్ ఈ రకంగా ఉన్నాయంటే ఆ ఫుల్ ఫైట్స్ లో ప్రభాస్ రెచ్చిపోతుంటే పిచ్చెక్కగా ఏమవుద్ది ఫ్యాన్స్ కి. ఆ మేనియా ఆల్రెడీ పబ్లిక్ లో యాక్టివ్ అయిపోయింది. పిచ్చ వెర్రీలో ఉన్నారు జనమంతా కూడాను సలార్ మూవీ చూడటం కోసం, ఆ సినిమాలో ప్రభాస్ మేనియాని ఎంజాయ్ చేయడం కోసం. అమ్మో బాబోయ్, టికెట్స్ కు సంబంధించి ఏం జాతర జరుగుతుంది. 2 తెలుగు స్టేట్స్ లో అయితే టికెట్స్ దొరకట్లా. ఫస్ట్ రోజు మాత్రం యుద్ధం చేయాల్సి వస్తుంది, యుద్ధం చేస్తానే ఉండాల్సి వస్తుంది టికెట్ల కోసం. బుక్ మై షోలో ప్రొడ్యూసర్స్ కి పీవీఆర్ ఐనాక్స్ తో సమస్య తీరిపోయింది. వాళ్ళు బుకింగ్స్ ఓపెన్ చేశారు, అయినప్పటికీ టికెట్లు ప్రాపర్ గా దొరకట్లా. షోలు ఓపెన్ చేస్తున్నారు, దొరకవు, బుక్ అవ్వవు. చాలా మంది బాగా ఇబ్బంది పడుతున్నారు. వేరే లెవెల్ రచ్చ బీభత్సం అసలు. హైదరాబాద్ లో ఉన్న దాదాపు ప్రతి థియేటర్ లోనూ పొద్దున్న 4 షో వేస్తున్నారు. ఏ షోకి టికెట్ ఖాళీగా లేదు. ఇంకా ఎన్ని షోలు వస్తున్నా వచ్చే ప్రతి షో కనపడకుండానే ఖతం అయిపోతుంది. ఎక్కడ పోతున్నాయో టికెట్స్ అర్థం కావట్లా. ఆన్లైన్ లో టికెట్లు వస్తుంది తక్కువే. ఆ థియేటర్స్ కి తెలిసిన వాళ్లే మాక్సిమం టికెట్లని అట్టే పెట్టుకుని అవసరమైన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అంత డిమాండ్ ఉంది సలార్ మూవీ టికెట్స్ కి హైదరాబాద్ లో. ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతకు మించిన బీభత్సమే జరుగుతుందని తెలుస్తుంది. రిలీజ్ కు ముందే సలార్ మూవీతో రికార్డులకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులకు సంబంధించి దిక్కులు పిక్కటిల్లిపోతున్నాయి. నైజాంలో సలార్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ కు సంబంధించి ఆల్ టైమ్ రికార్డ్ ని డిసైడ్ చేసేసింది. ఇక నుంచి ఆ రికార్డ్ సలార్ పేరు మీదే ఉండనుంది. ఇది యాక్చువల్ గా ఫస్ట్ రోజు కలెక్షన్స్ చూసిన తర్వాత చెప్పాలి, కానీ ముందలే అర్థమైపోయింది. ఎందుకంటే ఆ రేంజ్ లో సౌండ్ వినపడుతుంది కనపడుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఇండియా వ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి ఫస్ట్ రోజు వరకే 30 కోట్లకు పైన గ్రాస్ చూసింది సలార్ మూవీ అని తెలుస్తుంది. ఇంకా రిలీజ్ రోజున ఆఫ్లైన్ సేల్స్, టికెట్ కౌంటర్స్ దగ్గర సేల్స్ వీటన్నిటిని లెక్క కట్టుకుని చూస్తే మైండ్ బ్లోయింగ్ నెంబరే కనపడనుంది. ఫస్ట్ రోజు కలెక్షన్స్ కు సంబంధించి ఆది పురుష్ కి చాలా దూరంలోనే ఫస్ట్ రోజు టోటల్ నెంబర్ ని రిపోర్ట్ చేయనుంది సలార్ మూవీ అని అర్థం అవుతుంది స్పష్టంగా. హిందీలో కూడా మ్యాటర్ అర్థమైపోయింది, సలార్దే ఈ వీకెండ్ లో డామినేషన్ అని. సో హిందీ గడ్డ మీద కూడా సలార్ పెద్ద పెద్ద రికార్డులే బద్దలు కొడతాడు. అమెరికాలో చూసుకుంటే ప్రీమియర్స్ వరకే అడ్వాన్స్ సేల్స్ $2 మిలియన్ దాటాయి. అదో రచ్చ, స్పెషల్ రచ్చ జాతర. ఎక్కడికక్కడ తగ్గేదేలే తరిగేదే అన్నట్టుంది సలార్ ప్రభంజనం. పరిస్థితులన్నీ కూడా సూపర్ అనుకూలంగానే కనిపిస్తున్నాయి. సలార్ విజృంభణ ప్రబలంగానే ఉండబోతుందని అర్థం అవుతుంది. ఉండాలి, సాలిడ్ బ్లాక్ బస్టర్ పడాలి ఈ సినిమాతో. చాలా మందికి సమాధానం చెప్పాలి సలార్ తో ప్రభాస్. ఇంకెంత కొన్ని గంటలు మాత్రమే తెలిసిపోతుంది, క్లియర్ గా తెలిసిపోతుంది సలార్ మూవీ ఎలా ఉందో. వీలైనంత త్వరగా సలార్ మూవీ రివ్యూతో మీ ముందు ఉంటాను. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.